మేకప్ వేసుకున్నంత మాత్రాన కెమెరా ముందు ఉన్న జీవితం కెమెరా వెనకాల ఉందనుకుంటే పొరబడినట్టే. మేకప్ ముసుగు వెనకాల ఎవరికి చెప్పుకోలేని మోయలేని బాధలు కొన్ని ఉంటాయి. అవి తెలిసినప్పుడు ప్రేక్షకుడు కళ్ళు కూడా చెమ్మగిలుతాయి. గతంలో సౌమ్యరావు అనే కన్నడ బ్యూటీ కూడా జబర్దస్త్ కి యాంకర్ గా చేసింది. వచ్చిరాని తెలుగులో ఈ అమ్మడు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ చిన్నది జబర్దస్త్ కు ఎక్కువ రోజులు యాంకర్ గా కొనసాగలేదు. ఇక ఇప్పుడు సిరి హనుమంతు యాంకర్ గా నెట్టుకొచ్చింది. ఇప్పుడు తిరిగి రష్మి చేతికి వెళ్ళిపోయింది ఆ షో. ఇదిలా ఉంటే సౌమ్యరావు ప్రస్తుతం ఇతర షోలతో సీరియల్స్ తో బిజీగా మారిపోయింది. అయితే సీరియల్ బుట్టి సౌమ్యరావు కెరీర్ లో ఎన్నో కష్టాలు చూసింది. ఆమె ఇంత ఈజీగా ఈ స్థాయికి చేరుకోలేదు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది. గతంలో ఓ షోలో సౌమ్యరావు మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాట్లాడుతూ నాకు తెలుగు రాకపోయినా తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారని తెలిపింది సౌమ్య. అలాగే ఆమె మాట్లాడుతూ మా అమ్మే నాకు గురువు. ఆమె సంగీతం నేర్పుతూ మమ్మల్ని పోషించింది. మా కుటుంబం ఎన్నో కష్టాలు చూసింది. ఒకనొక సమయంలో ఆర్థికంగా దెబ్బతిన్నాం. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితుల్లో చేరుకున్నాం. అదే సమయంలో మా అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆకలితో ఎదురు చూసేవాళ్ళం. అందరూ తిన్న తర్వాత మిగిలింది ఎవరైనా తెచ్చిస్తారని ఎదురు చూసేవాళ్ళం. ఆ కష్టాలు మా జీవితాన్ని మార్చేశాయి. ఆ కష్టాలు నన్ను మానసికంగా మరింత బలంగా మార్చాయి అని తెలిపింది సౌమ్య.